నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 10వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు 6వ స్థానంలోను, గురుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు శుభవార్తలు వినడము, సృజనాత్మకమైన పనులు సక్సెస్ఫుల్ గా విజయవంతం అవ్వడము, కుటుంబంలో ఆనందము, కొత్త అవకాశాలు రావడము, వ్యక్తిగతంగా అభివృద్ధి దిశకు సూచనలు గోచరిస్తున్నాయి. అయితే కుటుంబంలో ఏదైనా ఆగిపోయిన పనులు కానీ, ముందుకు వెళ్ళలేని పనులు కానీ ఏమైనా మిగిలి ఉంటే కనుక అవి ఈ రోజు ప్రారంభించినట్టయితే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయంలో బెల్లము, వడపప్పు, శనగలు, ఉడకపెట్టిన శనగలను కనుక దానంగా ఇవ్వడం కానీ లేదా భక్తులకు పంచడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, వాహనము, ఆస్తి సంబంధించిన విషయాలలో శుభ పరిణామాలు, శుభ వార్తలు వినే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాభివృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు, స్థానచలనాలు, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము, తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కొన్ని మంచి కీలకమైన అంశాలు, కీలకమైన వార్తలు ఈ రోజు మీరు వినేందుకు అవకాశం కనబడుతోంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. అందులో ఏదైనా కొన్ని కానీ లేదా అన్ని కానీ వారి వారి యొక్క స్థితిని బట్టి కలిగే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. చెప్పదగిన పరిహారము, శివుడికి పాలు గంధంతో అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 4వ స్థానంలోను, బుధుడు కూడా 4వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. ధైర్యం పెరుగుతుంది, కొత్త పనులు చేపడతారు. ఆ కొత్త పనులు ప్రారంభించడానికి శుభకరమైన రోజు ఈ రోజు కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి. సోదరుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. కుటుంబంలో ఆనందము, వ్యాపారంలో శుభవార్తలు వినడానికి, శుభ లాభాలు వినడానికి, వ్యాపార విస్తరణకు ఇలాగా మంచి పరిణామాలు ఈ రోజు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీ పేరిట స్వామివారికి పూజ చేయించుకున్నట్టయితే కనుక ఏదైనా అడ్డంకులు కానీ, ఆటంకాలు కానీ, విఘ్నాలు కానీ ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 3వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు చిన్న చిన్న యాత్రలు సక్సెస్ఫుల్ గాను, లాభప్రదంగాను ఉండే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో విజయాలు, కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెట్టడంతో పాటు ఉత్తరోత్తర మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆ పరిచయాల్ని వృధా చేసుకోకండి, వారిని ఇబ్బంది పెట్టకండి. అయితే వ్యాపారంలో అభివృద్ధి కనబడుతోంది. ఉద్యోగస్తులకు విశేషమైన కీలకమైన ఒక మార్పు మీ ఉన్న స్థానంలో చోటు చేసుకోబోతోంది. సంతోషించదగిన మార్పు, స్థానచలనాలు కనబడుతున్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి. దీంతో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశాలు కొంత మేరకు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయం కానీ ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 2వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఉండబోతోంది. ఈ రోజంతా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉండబోతోంది. అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే స్నేహితుల సహాయ సహకారాలు, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభాన్ని ఇస్తాయి. వ్యాపార విస్తరణకు, పెట్టుబడికి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగంలో చూసినట్టయితే కనుక మీకు గుర్తింపు రావడంతో పాటు కీలకమైన అంశానికి మిమ్మల్ని ప్రతినిధిని చేయడమో లేదంటే మిమ్మల్ని విదేశాలకు పంపించడమో జరిగే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకరంగా ఉండబోతోంది. చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో రవి భగవానుడికి మీరు పూజ కానీ, జపం కానీ, హోమం కానీ చేయించుకోండి. మాకు అంత స్తోమత లేదు అని అనుకున్న వాళ్ళు జలార్పణ అనగా అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు లగ్నంలోను, బుధుడు కూడా లగ్నంలోనే సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాల వల్ల ఖర్చులు పెరగడము, ఆకస్మిక ధన నష్టము, విదేశీ సంబంధాల వల్ల అనుకోని ఫలితాలు, దీంతో పాటు మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి, ఇబ్బంది కలిగే వాతావరణం ఈరోజు కనబడుతోంది. అస్సలు బాగాలేదు. ఎవరు ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. విశ్రాంతి అవసరము. స్తబ్దుగా ఈరోజు యాజ్ యూజువల్ గా గడిపేటట్టే చేయండి తప్ప ఇతరత్ర ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. అయితే
పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా ఏ అంశంలోనైనా సరే జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం చేసుకోండి ఈ రాశివారు. చెప్పదగిన పరిహారం దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేయాలి. ఆలయ దర్శనం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. గౌరవం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు గుర్తింపుతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏమైనా ప్రయత్నాలు చేయాలంటే ఈ సమయంలో చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి నువ్వులను యథాశక్తి కేజింపావు దగ్గర నుంచి ఇంకా మీ స్థాయిని బట్టి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 11వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోనే, అంటే ఇద్దరు 11వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్లకు ఆసక్తి పెరుగుతుంది. యాత్రలు శుభకరంగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపార లాభాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు, ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు, పెద్దల యొక్క ఆశీర్వాదము, ఏదైతే గతంలో ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా పునఃప్రారంభించడానికి అనువైన సమయము. వివాహ యోగ్యము, వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ఫుల్ గా ఉండబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ దర్శనం చేసుకొని మీ పేరిట పాలు, తేనె, ఆవు పాలు, తేనె వీటితో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలోను, గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు మీరున్న స్థలంలో, అది ఏ రంగంలో అయినా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అనుకోని మార్పులు సంభవిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. రహస్యంగా విషయాలు కొంత బహిర్గతం అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్త. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ట్రాన్సాక్షన్ చేయండి. నష్టపోయే అవకాశం కనబడుతుంది. కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మనశ్శాంతి కోసము ఏదైనా దేవాలయ సందర్శనం కానీ, మంచి ఆధ్యాత్మిక పరమైన అంశాలు వినడం కానీ చేసినట్టయితే కనుక కొంత మనశ్శాంతి ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి ఒడిదుడుకులు కుటుంబంలో కనిపించటం లేదు. చెప్పదగిన పరిహారము గోశాలలో కానీ, గోవుకు కానీ పచ్చగడ్డి, అరటి పండు ఈ రెండు ఆ అమ్మవారికి గోమాతకు కనుక సమర్పించినట్టయితే మీ చేత్తోనే కొంత ఇబ్బందికరమైన వాతావరణం తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారంలో భాగస్వామ్యము లాభాన్ని ఇస్తుంది. కొత్త ఒప్పందాలు విజయాన్ని చేకూరుస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము, ఉద్యోగంలో మీకు అన్ని విధాల సపోర్టు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎక్కడ ఏ ప్రాణి ప్రారంభించినా ఈ రోజు మీకు అదృష్టకరమైన రోజు అని చెప్పొచ్చు. దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివుడికి నల్ల నువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పాటుగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో విజయాలు, అనుకోని పరిణామాలు, శుభవార్తలు వినడము, ఒక కీలకమైన పదవికి మిమ్మల్ని నామినేట్ చేసేటట్టుగా ఇటు ఉద్యోగంలోనూ ఇటు రాజకీయ పరంగా కూడా మీకు మంచి గౌరవ ప్రతిష్టలు లభించే అవకాశం కనబడుతోంది. న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలమైన తీర్పును రాబోతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. విస్తరణకు, పెట్టుబడులకు ఈ రోజు చక్కని అనువైన సమయము. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట పూజ కానీ లేదా మోదకాలు కానీ సమర్పించి స్వామి వారికి మీ యొక్క ఆటంకాన్ని, అడ్డంకును చెప్పుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలోను, గురువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తున్నాయి. వాటికి ప్రమోషన్స్ అంటే పై చదువులకు వెళ్ళడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ ఇలాంటివి లాభించే అవకాశం ఉంది. స్టూడెంట్స్ దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ప్రేమ వ్యవహారాలు శుభంగా ముగిసే అవకాశం కనబడుతోంది. అయితే కొంతమందికి కుటుంబాల్లో
కంపల్సరీగా ఈ నిర్ణయం తీసుకోవాలి అనే అంశం మీకు ఒకటి తటస్థపడుతుంది. నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు లాభాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు విస్తరణకు, పెట్టుబడికు, కొత్తగా వ్యాపారంలోకి రావడానికి కూడా అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా విష్ణు సంబంధిత ఆలయంలో తులసి దళాలతో కానీ, తులసి మాలను కానీ సమర్పించినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా, గ్రహరీత్యా చెప్పదగిన ఫలితాలు. నమస్తే.